డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేది డిస్కస్ చేద్దాం. వాటిని ఎలా డెరైవ్ చేయాలి ఏంటి అనేది చేద్దాం. ఫస్ట్ మనం యాక్సెలరేషన్ అంటే ఏంటంటే, యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఫస్ట్ ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ వెలాసిటీ u అనుకోండి, ఫైనల్ వెలాసిటీ v అనుకోండి. u నుంచి vకి చేంజ్ అయింది. దాన్ని t టైం కనుక తీసుకుంటే, ఈ జర్నీలో t టైం కనుక తీసుకుంటే అప్పుడు ఏంటంటే మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఎలా వస్తుందంటే v మైనస్ u బై t అంటే a అంటాము. ఈ v మైనస్ u బై tని at, దీన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే v మైనస్ u, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ దీని నుంచి సెకండ్ది డెరైవ్ చేసుకుంటాం. సెకండ్ది ఎలాగ వస్తుందంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. అది సెకండ్ ఈక్వేషన్. అది ఎలాగ వస్తుందంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. దీన్ని ఎలాగ మనం చేయాలంటే s అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మనం యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. ఫ్రెండ్స్, దీన్ని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు ఈ ఈక్వేషన్స్ని అనేది కూడా చెప్తాను మీకు. యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం అంటే యావరేజ్ వెలాసిటీ, స్టార్టింగ్ వెలాసిటీ u, ఎండింగ్ వెలాసిటీ v బై 2 ఇంటూ t. ఈ u ప్లస్ vని మళ్ళీ u ప్లస్ atగా మనం ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా మనం వచ్చిందని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలాగ వస్తుంది. అప్పుడు 2u అవుతుంది, పైన 2u ప్లస్ at, 2u బై 2 ప్లస్ at బై 2 అవుతుంది. మనం బ్రాకెట్లో దాన్ని ఇచ్చేసుకుంటే ఇంటూ t బయట ఉంటుంది. దీన్ని 2u బై 2ని u ఇంటూ t ut ప్లస్ హాఫ్ at ఇంటూ t at స్క్వేర్ అవుతుంది. అంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇది సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఎలాగ వస్తుందంటే, థర్డ్ ఈక్వేషన్ మనం ఎలాగా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు అంటే, థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as. v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as. దీన్ని మనం ఎలా డెరైవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ మనం చెప్పుకున్నాం కదా, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. దీన్ని ఏం చేస్తారంటే రెండు వైపులా హోల్ స్క్వేర్ చేయండి. రెండు వైపులా హోల్ స్క్వేర్ చేయొచ్చు కదా. అప్పుడు v స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇది ఎలా అవుతుందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ టైప్లో u స్క్వేర్ ప్లస్ at స్క్వేర్ అంటే a స్క్వేర్ t స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే u ఇంటూ at. ఇలా దాన్ని రాసుకోవచ్చు. ఈ u స్క్వేర్ ఒకటి ఇట్లా ఉంచి దీంట్లోంచి 2a కామన్ తీయండి. ఇక్కడ ఏ స్క్వేర్ టీ స్క్వేర్లో 2 లేదు కానీ కామన్ తీసాం. అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ టీ స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ ఏ కామన్ తీసాం. అప్పుడు ఏమవుతుంది ut, u స్క్వేర్ ప్లస్ 2a ఇక్కడ ఏ కామన్ తీస్తాం కదా దీంట్లోంచి. అప్పుడు atనే ఏ ఒక్కటే ఉంటుంది ఇక్కడ, హాఫ్ at స్క్వేర్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అని వచ్చింది. మనం ఇందాకటి ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్లో s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as ఇది వచ్చిందనమాట. దీన్ని మనం ఎప్పుడు ఉపయోగించాలంటే యూనిఫామ్ యాక్సెలరేషన్ అయితేనే ఉపయోగించాలి. యూనిఫామ్ యాక్సెలరేషన్ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ యూనిఫామ్గా ఉండాలి. అలా ఉంటేనే మనం ఉపయోగించాలి. అలా కాకుండా యాక్సెలరేషన్ కనుక యూనిఫామ్ కాకుండా వేరీ అవుతూ ఉంటే అప్పుడు మన ఈక్వేషన్స్ ఉపయోగించకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.